నేను ఒక థియేటర్లో ఉన్నప్పుడు నా కాలేజీ రోజుల్లో మన సుభాష్ చంద్రబోస్ గారు న్యూస్రీలో వస్తే టప్పట్లు కొట్టి ఏళ్ళు వేసి నా పక్కన ఉన్న నరసింహరావు ఉన్నాడు. అసలు ఎంటుకలు లేచి నుంచి ఉంటా బాస్ సుభాష్ చంద్రబోస్ని చూస్తే. అంటే ఏం చేశారో తెలుసా నీకు? సుభాష్ చంద్రబోస్ అని తెలియదు. ఫారెన్ ఎక్కడ పారాడాడు తెలుసా? తెలియదు. హిట్లర్ అంటే ఏంటన్న? హిట్లర్ని ఉద్దేశం కర్కోటగా రాక్షసుడు అన్నాడు. మొత్తం సుభాష్ చంద్రబోస్ కెరియర్లో హిట్లర్ని కలవటానికి ట్రై చేసి అది ఒకటే చేసింది. యాక్చువల్గా ఫిజికల్ ఆస్పెక్ట్. ఇండియన్ నేషనల్ ఆర్మీ అనేది ఎక్కడ ఎవరిని కొట్టలేదు, ఎవరితో దెబ్బలాడలేదు. పాయింట్ సుభాష్ చంద్రబోస్ ఏమైనా చేశారా లేదా దాన్ని డిబేట్లోకి నేను వెళ్ళట్లా. ఎగ్జాక్ట్లీ ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఏంటనేది వీడికి ఒక్క మొక్క తెలియదు. అట్లీస్ట్ నాకు కొంచెం తెలుసు. ఐ నో ద గుడ్ థింగ్స్ ఈ డన్. ఐ నో వాట్ పీపుల్ డోంట్ అండర్స్టాండ్ ఆల్సో అబౌట్ సుభాష్ చంద్రబోస్. కానీ తెలియదు కాబట్టి. కానీ వెంట్రికల్ డేస్ నుంచి ఉంటే అంత ఎమోషన్ లోన్ అవ్వడానికి కేవలం ఒక ప్రోగ్రామ్ థింకింగ్. ఎందుకంటే వాళ్ళందరూ మన దేశం కోసం భక్తితోటి వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకున్నారో లేకపోతే వాళ్ళ జీవితాలు త్యాగాలు చేశారు అని ఒక ప్రోగ్రామ్ థాట్ వచ్చింది అంతే. మనం ప్రెసెంట్ సొసైటీలో దేశభక్తి అని వాడిన వాళ్ళు వాళ్ళకి ఏమీ తెలియదు అని చెప్తున్నాను. ఎవరికి తెలియదు. నోబడీ నోస్. దానికి రీజన్ ఏంటంటే ప్రతి ఒక్కటి ఎవరు మీకు మీడియాలో చేసినా కూడా ఎక్కడ ఒక గ్రూప్లో కన్నా ఆల్వేస్ దే విల్ హ్యావ్ కంప్లైంట్స్ అబౌట్ వాట్స్ హ్యాపెన్. మీరు మీడియా కూడా చూడండి, ఆ మంత్రికి ఇది రాదు, ఇది మొత్తం పాలిటీషియన్స్ అందరినీ ఒక్కళ్ళని పొగట్టు అనేది నేను వినలా ఇంతవరకు. ఏ మీడియాలో కానీ న్యూస్ పేపర్లో కానీ జనాలు కానీ అన్లెస్ దే ఫాలో ద పర్టికులర్ పర్సన్. నాకు వైఎస్ఆర్సీపీలో వీళ్ళు ఇష్టం, కాంగ్రెస్లో వాళ్ళు ఇష్టం అని వాళ్ళ పర్టికులర్ ఫాలోవర్స్ ఉంటే అప్పుడు దే డోంట్ రిప్రజెంట్ స్టేట్ని రిప్రజెంట్ చేయరు, కంట్రీని రిప్రజెంట్ చేయరు. ఇండివిజువల్స్గా ఇష్టపడతారు, గ్రూప్స్ ఇష్టపడతారు. మొత్తం కంట్రీ ఇష్టపడటం అనేది జరిగే పని కాదు. ఎందుకంటే బికాజ్ ఇంటర్నల్గా మీకు పొద్దున్న లేస్తే సాయంత్రం ఉట్టి కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి అందరికి. వీళ్ళకి వాళ్ళు పడదు, వాళ్ళకి వీడు పడదు, వీళ్ళకి ఆడ పడదు. అలాంటి దేశం అంతా మీరు కలగొట్టుకుని ఒకదాంతో దేశం అంటే భక్తి అంటే ఏంటి మీనింగ్? సో దేశభక్తి అంటే వాళ్ళకి అర్థం కాదు అన్నది మీ ప్రాబ్లమా? దేశభక్తి కాన్సెప్టే లేదంటారా? లేదు, అసలు తెలియదు. కాన్సెప్ట్ అనేది మీనింగ్లెస్ కాన్సెప్ట్.